హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మినపప్పు పొట్టు గారెలు చేస్తున్నానండి. మినపప్పుతోటి పొట్టు మినపప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని ఒక 2 కప్పులు తీసుకొని ఒక 4-5 సార్లు కడిగి వాటర్ వేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని నేను కొంచెం పొట్టు ఉండేలా చూస్తానండి. మంచిదండి హెల్త్కి పొట్టు ఉండడం వల్ల. ఇందులోకి సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల చక్కగా గ్రైండర్లోనే కలిసిపోద్ది. మనం పిండిలో ఒకసారి పిండిలో కలుపుకుంటుంటాం, కొద్దిగా కలుస్తుంది, కొద్దిగా కలదు, మళ్ళీ చేయంతా కూడా అంటూ పోతుంది. కాబట్టి గ్రైండర్ పట్టినప్పుడే ఈ 2 వేసి గ్రైండర్ పట్టుకుంటే చక్కగా గ్రైండర్లోనే కలిసిపోద్ది. ఈ గ్రైండర్ పట్టుకున్న పిండిని కొంచెం బరకగానే పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టకూడదు. నేను చూపిస్తాను చూడండి, అట్లా టైట్గా పట్టుకోవాలి. ఈ పిండి వాటర్ వేసి వాటర్లోనూ కొంచెం జాలి గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో తీసుకోండి పిండి. చక్కగా గారెలు టైట్గా బాగుంటాయండి. ఇలా లూజ్గా కాకుండా పిండి అయితే టైట్గా వస్తుంది. వడగట్టుకోవాలి మనకి పప్పు కడిగిన వెంటనే అని చెప్తున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి. నేను అల్లం ముక్కలు అయితే నేయలేదు. మా పిల్లలు పంటికి అల్లం ముక్కలు తగిలినాయి అంటే వాళ్ళు ఇంకా తినరండి, అందుకే తీసుకోలేదు. మీరు అల్లం ముక్కలు కూడా తీసుకోండి. ఇది కలిపేసుకోండి, ఒక గిన్నె పెట్టుకోండి. మనకి గారెలు వేసుకున్నంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఫ్రీడమ్ లైట్ తీసుకున్నానండి. గారెలు అయితే చాలా బాగా వస్తాయి, నూనె లాగదండి అసలు. ఒక్కొక్కరు వంట చేస్తుంటే నాకు నూనె ఎక్కువ పట్టేస్తుందని చెప్తుంటారు. ఈ ఆయిల్ తీసుకోండి, అసలు మన గారెకి నూనె అనేది అంటుకోదండి, అంత బాగుంటుంది. గారెల కింద వేసుకుని అదో చూడండి, గారెలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నూనె అనేది కనిపిస్తలేదు కదా. గారెలు అయితే వేసేసుకున్నాను. ఈ గారెలు పక్కన పెట్టేసుకుని చికెన్ కర్రీ చేయడానికి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా అయితే వేసాను. మీకు నచ్చితే కనుక ఈ ఉల్లిపాయలు టమాటా కూడా పేస్ట్ పట్టుకొని వేసుకోవచ్చు, గ్రేవీ వస్తుంది కదండి. నేనైతే ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. ఒక లెగ్ అయితే తెచ్చుకున్నారు మా బాబు. అల్లం పేస్టు, కొద్దిగా కారం, అలాగే గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్, ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుని మనకి ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకున్నట్టయితే సాఫ్ట్గా కర్రీ చాలా బాగుంటుందండి, గ్రేవీ వస్తుంది. మనకి గారెలు తీసుకున్నాం కదండి, అందుకోసం గ్రేవీ కోసం అయితే నేను ఇది ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. మీకు అది దగ్గరలో లేకపోతే కనుక పెరుగైనా వేసుకోవచ్చండి, థిక్నెస్ బాగుంటుంది. పెరుగైనా ట్రై చేయండి. ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కర్రీ కొంచెం కుక్ అవ్వడానికి ఒక 10 నిమిషాలైనా పడుతుందండి. ఈ 10 నిమిషాల తర్వాత చక్కగా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర, అలాగే చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని గారెల్లోకి అయితే వేసుకోవడమేనండి. మా అబ్బాయి లెగ్ తెచ్చుకున్నారు కాబట్టి ఫస్ట్ మా అబ్బాయికే పెట్టాలి. ఆ లెగ్ వేసి వాడికి పెడితేనే ఊరుకుంటాడు, లేకుంటే పేసి పెట్టేస్తాడు. మా అబ్బాయికి అయితే ఇచ్చేస్తాను. మినపగారెలు, అలాగే చికెన్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.